పిఠాపురం మండలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళల శ్రమను, హక్కులను గుర్తించి వారికి గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, డిసిసి బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిడిపిఓ దుర్గాదేవి, ఎంపీటీఓ కె స్వప్న మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ కొన్ని చోట్ల వివక్షను ఎదుర్కోలేక తప్పడం లేదని పేర్కొన్నారు. ఇక మహిళలు తమ హక్కులను పరిరక్షించుకోవాలని, ఏదైనా అన్యాయం జరిగితే ధైర్యంగా చట్టాన్ని ఆశ్రయించాలని సూచించారు. సమాజంలోని ప్రతి రంగంలో మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని వారు పేర్కొన్నారు. మన గౌరవనీయులు కిషోర్ గారు అమ్మ తీసుకొని మీరు ఎత్తుకోవచ్చు. రండి స్పీడ్గా అందించండి. అందుకు వాళ్ళకి ఎంత నుంచండి, ఇలా నుంచి సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ సన్మానం చేయడం, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక 3,000 మందిని, నియోజకవర్గంలో కనీసం ఒక 100 మందిని మనము ఐడెంటిఫై చేసుకుని వాళ్ళు సత్కరించుకోవాలని మాకు ఆదేశాల మేరకు ఈ పిఠాపురం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మేమందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మెయిన్ కోఆర్డినేటర్గా మన సిడిపిఓ గారు ఉన్నారు. అండ్ మన పడాపీడి గారి ఆధ్వర్యంలో ఆయన డైరెక్షన్స్లో మేడం కోఆర్డినేట్ చేశారు. విత్ హెల్ప్ ఆఫ్ మన మున్సిపల్ కమిషనర్ గారు అండ్ మెట్రో నుంచి కూడా మెట్రో సిబ్బంది కూడా అందరూ కూడా దీనిలో పాల్గొన్నారండి. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి అంటే మహిళలు వాళ్ళు సాధించిన విజయాలు కనుక అన్నీ కూడా వాళ్ళని కూడా సత్కరించడం జరిగింది. ఇదే కాకుండా మన ఆనరబుల్ సీఎం గారి సందేశం కూడా ఇందులో వినబోతున్నాము. ఈ కార్యక్రమానికి ఫైనల్ కమిటీ మన డిప్యూటీ సీఎం గారు, మన పిఠాపురం ఎమ్మెల్యే గారు మరియు డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ సార్ గారు ఆధ్వర్యంలో భారత్ ఫైనల్ కమిటీ, అలాగే మనకి అలయన్స్ నుంచి, ఏడీపీ నుంచి